నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. గత కొద్ది రోజుల నుంచి టీడీపీ బీజేపీ పొత్తు వ్యవహారం ఎటూ తేలడం లేదు. అందరి నోర్లలో నారడమే తప్ప పొత్తుపై ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇక ఇప్పుడు ఏపీలో పొత్తుల అంశం క్లైమాక్స్ కు చేరిందా? బీజేపీ సీట్ల సర్దుబాటుపై దృష్టి పెట్టిందా? పురంధేశ్వరి ఢిల్లీ ప్రయాణం అందులో భాగమేనా? చంద్రబాబుతో పవన్ ఇదే చర్చించారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది ఇప్పుడు. ఈ రోజు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు చంద్రబాబుతో పాటు పవన్ సైతం ఢిల్లీ బాట పట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక అదే జరిగితే బీజేపీ కూటమిలోకి వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. మరోవైపు టీడీపీ ఎన్డీఏలోకి ఎంట్రీ ఖాయమని కూడా తెలుస్తోంది. నెల రోజుల క్రిందట టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు. అక్కడ బీజేపీ అగ్రనేత అమిత్ షాతో భేటీ అయ్యారు. పొత్తులపై చర్చలు జరిపారు. దీంతో పొత్తులు ఖాయమని ప్రచారం జరిగింది. కానీ నెలలు గడుస్తున్నా కానీ దీనిపై క్లారిటీ మాత్రం రావడం లేదు. చంద్రబాబు నోరు విప్పడం లేదు. బీజేపీ అగ్రనేతలైతే దానిపై ఎలాంటి స్పందన లేదు. ఇక మరోవైపు టీడీపీ జనసేన సంయుక్తంగా అభ్యర్థులను ప్రకటించాయి. ఇక అదే సమయంలో బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాలలో తమ పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసింది. హైకమాండ్ కు నివేదించింది. అటు టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనకు సిద్ధపడగా మరోవైపు రాష్ట్ర బీజేపీ సైతం మేనిఫెస్టోను రూపొందించే పనిలో పడింది. ఇక దీంతో పొత్తులు ఉంటాయో లేదో అన్న బలమైన చర్చలు నడిచాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే పురంధేశ్వరికి ఢిల్లీ పిలుపు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదిలా ఉంటే రేపు చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇంటికి వెళ్లి చర్చించారు. దీంతో పొత్తులకు సానుకూల సంకేతాలు ఢిల్లీ నుంచి వచ్చాయని ప్రచారం స్టార్ట్ అయింది. ఇప్పటికే టీడీపీ జనసేన సంయుక్తంగా 99 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఇంకా 76 చోట్ల పెండింగ్ లో పెట్టారు. అందులో జనసేన పోటీ చేయబోయే 19 నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. మిగతా స్థానాల్లో టీడీపీ బీజేపీ పంచుకోవాల్సి ఉంటుంది. అయితే బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆ పార్టీకి ఎన్ని స్థానాలు దక్కుతాయి, ఎక్కడెక్కడ కేటాయిస్తారు అన్నది చర్చ కూడా నడుస్తోంది. అయితే పొత్తు పెట్టుకోవాలంటే బీజేపీ ఎక్కువగా పార్లమెంట్ స్థానాలు కోరుకుంటున్నట్లు సమాచారం. 4 పార్లమెంట్ స్థానాలు, 4 అసెంబ్లీ సీట్లు ఇస్తారని ఎల్లో మీడియా ప్రచారం చేసింది. కానీ అందుకు బీజేపీ ఒప్పుకునే ఛాన్స్ అయితే లేదు. అందుకే ఇన్ని రోజులు పొత్తు ప్రకటనలో జాప్యం జరిగిందని, బీజేపీ అడిగినన్ని సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు మొగ్గు చూపారని, అందుకే ఢిల్లీ నుంచి సంకేతాలు వచ్చాయని ప్రచారం జరుగుతోంది. ఇక మొత్తానికైతే అటు పురంధేశ్వరి ఢిల్లీ వెళ్లడం, ఇటు పవన్ వచ్చి చంద్రబాబుతో చర్చలు జరపడంతో పొత్తు క్లైమాక్స్ కు వచ్చిందని టాక్ అయితే నడుస్తోంది. మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి. మరి మీరేమనుకుంటున్నారు? కమెంట్స్ లో మాకు తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.